తులారాశి వారు డిసెంబర్ 15 లోపు పొరపాటున కూడా ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు. మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది. మీరు గనక ఆ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే భగవంతుడు ముందుగానే మీకు ఈ విషయం తెలియజేస్తున్నాడు. ఆయన ధర్మం ప్రకారం, ఆయన వంతు ప్రకారం మీ యొక్క మంచితనానికి మీరు చేసే పూజలు అనేవి వృధా పోలేవు. కాబట్టి దైవ సంకేతంగా మీకు ముందుగానే ఈ విషయం అనేది అనేది జరిగింది. అంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు వచ్చి మనకు డైరెక్ట్గా వచ్చి మన ముందు నుంచోని ఎప్పుడు కూడా చెప్పడండి. ఎవరో ఒక మాట రూపంలోనో ఏదో ఒక రకంగా ఇలా తెలియచేస్తూ ఉంటాడనమాట. వాటిని మనం అర్థం చేసుకొని ఉపయోగించుకోగలిగితే మనమే అదృష్టవంతులం అవుతాము. లేకపోతే మాత్రం చాలా రకాల ఇబ్బందులు, చాలా రకాలైనటువంటి అంటే నష్టాలు పోవలసినటువంటి ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా ప్రాణాల మీదకే వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీకు వచ్చేటప్పటికి ఇప్పుడు అసలు ఏ మాత్రం కూడా బాగోలేదు. వెళితే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది వచ్చిద్ది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎదుటి వారు ఎలా ఉంటారో తెలియదు, ఏ దిక్కు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియదు. కాబట్టి మీరు డిసెంబర్ 15 లోపు, డిసెంబర్ 15వ తారీఖు కూడా మీరు ఈ ప్రదేశాలకు పొరపాటును కూడా వెళ్ళొద్దు. ఒకవేళ తప్పదు వెళ్ళాలి అని అనుకుంటే, మరీ అత్యవసరము అని అనుకుంటే దానికి ఏం చెయ్యాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అలా చేసినట్లయితే మీకు ఇబ్బందుల సంఖ్య అనేది తగ్గుతుంది. అసలు ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు, వెళితే ఎలా చేయాలి ఏంటి ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ తులారాశి వారి కిందకు వస్తారు. తులారాశి వారు జాతక పరంగా చాలా చాలా అదృష్టవంతులు. అలాగే వీరు చాలా తెలివైనటువంటి వ్యక్తులు. కష్ట సుఖాల్లో వీరి యొక్క మనసును బ్యాలెన్సింగ్గా ఉంచుకోగలిగినటువంటి వ్యక్తులు. మనస్తత్వము, వ్యక్తిత్వము, ఆలోచన చాలా సున్నితంగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళకూడదో తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసిన నరఘోష, నాగదోషము, శత్రుఘోష ఇలాంటివి మీకు ఏదైనా గనక కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని వాళ్ళు చెప్పింది చెప్పినట్లు జరగక చాలా విసిగిపోయి ఉంటాము. కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే డిసెంబర్ 15 లోపు అలాగే 15వ తారీఖు కూడా తులారాశి వారు ఈ ప్రదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పుకున్నాం కదండి. మీరేంటంటే అంటే కొన్ని ముఖ్యమైనటువంటి పనుల మీద ఏంటి తులారాశి వారికి ప్రయాణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అటు ఇటు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వీరు కారుల్లో కావచ్చు, బండ్ల మీద, బైకుల మీద కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వీరు లెగిసిన కాడి నుంచి కూడా చాలా బిజీగా ఉంటూ ఉంటారనమాట. వీరికి పనుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అది వీరు సృష్టించుకున్నది కావచ్చు, లేకపోతే వీరికి జాతక పరంగా కావచ్చు. బాగా బిజీగా ఉండే వ్యక్తులు ఎవరు అనంటే మనం ఈ తులారాశి వారు అని చెప్పేసి ఆలోచించుకోకుండా చెప్పుకోవచ్చు అనమాట. అయితే మన ప్రాణాల కన్నా కూడా ముఖ్యమైనటువంటి పనులు ఈ భూమి మీద మరొకటి ఉండవు. ఏదైనా మనం అంటే ఇవాళ కాకపోతే రేపైనా చేసుకోవచ్చు, తర్వాత రేపు కాకపోతే ఎల్లుండైనా చేసుకోవచ్చు. వాయిదాలు వేసుకోవటం వల్ల పనులు ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే సబ్బంది కాస్తో కూస్తో ఉన్నప్పటికీ కూడా మనము అనే వాళ్ళం ఉంటే పనులు ఎప్పటికైనా చేసుకోవచ్చు. ప్రాణాల కన్నా విలువైనది ఈ భూమి మీద మరొకటి లేదు. ఎన్ని కోట్లు ఉన్నా ఎంత ఇచ్చినా కూడా ఒక మనిషి ప్రాణాలను మనం
మనం తిరిగి తీసుకొచ్చుకోలేము. కాబట్టి మీరు ప్రాణాలకు ఎదురు తిరిగి మాత్రం ఈ ప్రదేశాలకు మాత్రం పొరపాటున కూడా వెళ్ళమాకండి. వెళితే మాత్రం మీతో పాటుగా మీ కుటుంబం కూడా బాధపడాల్సిన పరిస్థితి అనేది వచ్చిద్ది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. అయ్యో! ముందుగానే తెలిసిందే అయినా కూడా మేము వచ్చాము, ఇలా జరిగిందని చెప్పేసి తర్వాత మీరెంత బాధపడ్డా కూడా ఉపయోగం ఉండదు ఇప్పుడు కొట్టిపడేసి. కాబట్టి ఈ ప్రదేశాలకు మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే వీరు చాలా తెలివైనటువంటి వ్యక్తులు మనం చూసుకున్నట్లయితే. తెలివైనటువంటి వ్యక్తులు కానీ ఒక్కొక్కసారి అంటే వీరికేంటంటే కొంచెం తొందర అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోరు గబుక్కున. ఒకవేళ తీసుకుంటే మాత్రం ఏంటంటే, చాలా స్పీడ్‌గా అయిపోవాలి వాళ్ళకి ఆ పని. అంటే రిజల్ట్ అనేది చాలా త్వరగా వచ్చేసేయాలి అన్నట్లుగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుందన్నమాట. తొందర అనేది ఎక్కువ. అంటే ఏదైనా సరే మంచిగా పట్టుదల కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, పద్ధతులు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చాలా బాగా ఉంటాయి. అయితే తొందర కొంచెం మితిమించి ఇంకా కావాల్సిన దానికన్నా ఇంకా బెటర్‌గా కావాలి, ఇంకా బెటర్‌గా కావాలి. మనం చెయ్యాలి. కష్టపడకపోతే ఎట్లా? చేయకపోతే ఎట్లాగా? సంపాదించుకోకపోతే ఎట్లాగా? వెళ్ళకపోతే ఎట్లాగా? అనని చెప్పేసి ఏంటంటే మీరు కొంచెం ఎదురు తిరుగుతా ఉంటారనమాట. కానీ ఎదురు తిరిగే వాటికాడ అన్నిటికాడ తిరగొచ్చు కానీ, ఇలాంటి వాటికాడ ఎదురు తిరిగితే అది మళ్ళీ తిరిగి మనకే ఎదురొచ్చే అవకాశం అనేది ఉంటుందనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది ఉండాలి. కాబట్టి ఈ ప్రదేశాలకు వెళ్ళొద్దు. వెళ్ళకూడని ప్రదేశంలో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి మీరున్నటువంటి ఊరు దాటి కావచ్చు, లేదా గ్రామం దాటి కావచ్చు, లేదా పట్టణం దాటి కావచ్చు, మీరున్న ప్రదేశం విడిచిపెట్టి కావచ్చు. ఇలాంటి ప్రదేశాలకు అంటే వేరే చోటకి కొత్తగా ఉండే చోటకి ఎక్కడికైనా వెళ్దాము అనని చెప్పేసి మీరు ఉండే ఊరు ఏదైతే ఉందో అది దాటి వెళ్ళమాకండి. మీరు ఈ ఊరు దాటి వెళితేనే మనం బాగుపడతాము. ఈ ఊరు దాటి వెళ్తేనే మనం సంపాదించుకుంటాము. మనం సెటిల్ అవుతాము. అది ఇదని చెప్పేసేసి కొంతమందేంటంటే పల్లెటూరుల్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళేంటంటే కొంచెం నిర్ణయాలు తీసుకుంటా ఉంటారనమాట. నిజమే ఒక్కొక్కసారి మనం ఉండే ఊర్లో మనకు పెద్దగా కలిసి రాకపోవచ్చు. అక్కడుండే పనులు మనం చేయలేకపోవచ్చు. అలా మీరు వెళ్ళాలి అని అనుకున్న ఆలోచన మంచిదే కాదని అంటల్లా. కాకపోతే మీరు నిర్ణయాలు తీసుకోవటానికి మాత్రం ఇది సరైనటువంటి సమయం కాదు. అలాంటిదేదన్నా ఉంటే మార్చుకోండి. తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోండి కానీ ఇప్పుడు మాత్రం మీరు వెళ్ళొద్దు. అలాగే అంటే సంపాదించుకోవాలి, చేయాలన్న ఇదితో మీరు ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని, మీరు ఉండే ఊర్లు గానీ, పట్టణాలు గానీ, సిటీస్ గానీ, లేకపోతే దేశం విడిచి వెళ్తాం కానీ ఇలాంటివి చెయ్యొద్దు. అలాగే ఏంటంటే మీరు అంటే ఏదన్నా పనుల మీదే కాకుండా ఏదన్నా చిన్న చిన్న ప్రయాణాలు మీరు ఊరు విడిచి పక్క ఊరేగా గబక్కన పని చూసుకొని వద్దాము, గబక్కన మనకు పని అయిపోయిద్దిలే అది ఇది అని చెప్పేసేసి మీరు ఇట్లాగా పక్క ఊరని దగ్గరేలే అని చెప్పేసేసి పనుల కోసం అని చెప్పి ప్రయాణాలు అనేవి పెట్టుకోవద్దు. అంటే ఫ్రెండ్స్‌ని కలవాలో, లేకపోతే తెలిసిన వాళ్ళని కలవాలో, లేకపోతే అక్కడ ఏమన్నా అర్జెంటుగా పని ఉందనో ఇట్లా మీరేంటంటే పక్క ఊరైనా సరే వెళ్ళే ప్రయత్నం అనేది చెయ్యమాకండి. మీరున్న కాడే చేసుకోండి. లేకపోతే వాళ్ళనే మీ దగ్గరకు రమ్మనండి. అంతేగాని మీరు మాత్రం వెళ్ళొద్దు. వెళితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటంటే మీకు దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకేదైనా కాస్తంత ఖాళీ సమయం దొరికితే చాలు మీరు కుటుంబంతో సహా దైవ దర్శనాలకు ఎక్కువగా వెళుతూ ఉంటారనమాట. తీర్థయాత్రలని, విహారాలని, దైవాన్ని సందర్శించుకోవటం కోసమని, లేకపోతే ఏదైనా మొక్కులు చెల్లించుకోవటం కోసమని చెప్పేసేసో ఇలాగ మీరేంటంటే ఇలాంటి ప్రదేశాలకు అంటే గుళ్ళకు, ఇలాంటి క్షేత్రాలకు, ఇలాంటి వాటికి వెళ్ళొద్దు. వెళితే మాత్రం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అండి. ఎందుకంటే దైవంకి సంబంధించి మనం వెళ్తాం కరెక్టే కాదని అంటల్లా. కాకపోతే ఇప్పుడు మీరు వెళ్ళాలనుకున్న సమయం అనేది తప్పనమాట. మీరు కావాలంటే తర్వాత వెళ్ళండి. డిసెంబర్ 15 తర్వాత మీరు వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి కానీ, ఏదన్నా మొక్కులు గానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే కాస్త వాయిదా అనేది వేసుకోండి. ఇంకో మాట చెప్పాలంటే దైవాన్ని మనం ఇంట్లో కాస్త దీపం వెలిగించి నమస్కారం చేసుకున్నా కూడా
దేవుడు మన మీద ఎప్పుడు కూడా ప్రేమగానే ఉంటాడండి. కొంతమంది ఏంటంటే ఎక్కడికో వెళ్తేనే మనకు పుణ్యం ఇంకా డబల్ వస్తుంది, రెట్టింపొస్తుంది. అది ఇది అని చెప్పేసేసి వాటికి వీటికి అంటే ఆ గుళ్ళకని, ఈ గోపురాలకని తిరుగుతా ఉంటారు. నిజమే కాదని అంటల్లా. కాకపోతే ఇప్పుడు రోజులేంటంటే మనం బయట చూస్తున్నాము. ఏమాత్రం కూడా రోజులనేవి బాగోల. ఒక్కొక్కసారి దైవం కూడా మనల్ని కాపాడలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ దైవంది పొరపాటు కాదు. దైవంది తప్పు లేకుండా ఇలా మనకు ముందుగానే అంటే వెళ్ళొద్దు అని చెప్పేసేసి ఇలా ఏదో ఒక రూపంలో మనకు దైవం ముందుగానే హెచ్చరిస్తుంది. అది కూడా మనం పట్టించుకోకుండా వెళితే దైవం మనల్ని కాపాడలేడనమాట. ఎందుకంటే గ్రహాలు అనేవి మనకు వ్యతిరేకంగా మారిపోయినప్పుడు భగవంతుడు కూడా కాపాడలేని పరిస్థితి అనేది వచ్చిద్ది. కాబట్టి పుణ్యం మాట పక్కన పెడితే లేనిపోని ఇబ్బందుల పాలు, కష్టాల పాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇంట్లో కూర్చొనైనా పుణ్యం సంపాదించుకోవచ్చు. ఇంట్లో పూజ చేసుకోండి, ఇంట్లో దండం పెట్టుకోండి, ఇంట్లో మీ ఊళ్ళో ఉన్న దేవాలయానికి వెళ్ళండి, మీకంతా మంచి జరుగుతుంది. సోమవారాలు శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకోండి, చక్కగా నమస్కారం చేసుకోండి. అలాగే ఇంట్లో శివపార్వతుల పూజ చేసుకోండి. ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా ప్రదక్షిణలు చేసుకోండి. అలాగైనా సరే మీకు బోలెడంత పుణ్యం అనేది వస్తుందన్నమాట. ఇది రెండవ ప్రదేశం. ఇక మూడవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అంటే, మీకు విలువ లేని చోటికి మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు. విలువ లేని చోటికి అంటే మీకు అర్థమైద్దండి. చాలామంది కూడా ఏంటంటే పిలిచి మరీ అవమానాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి మనుషుల విలువ అనేది ఏమాత్రం కూడా తెలియదనమాట. అంటే మనుషుల్ని పిలిచి మరీ వాళ్ళ యొక్క గొప్పలు, వాళ్ళ యొక్క ఆస్తులు, అంతస్తులు చూపించుకుంటా ఎదుటి వాళ్ళకు లేదన్నట్లుగా చాలా తేలికగా చూసి మాట్లాడుతూ ఉంటారు. ఒకరి ముందల మనల్ని అవమానిస్తూ ఉంటారనమాట. ఒకరిని గొప్పగా మాట్లాడుతా మనల్ని తీసి పడేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి విలువ లేని ప్రదేశాలకు వెళ్ళమాకండి. ఎందుకంటే జీవితంలో ప్రతిదీ కూడా మనం డబ్బుతో వెలకట్టలేమన్నమాట. డబ్బు కన్నా ముఖ్యమైనది ఏంటంటే మన యొక్క సంతోషము, మన యొక్క ఆనందము, మనల్ని సంతోషపెట్టే మనుషులు, మనల్ని మనశ్శాంతిగా ఉంచేటటువంటి మనుషులు. అంతేకాని మనల్ని సమస్యల్లోకి తోసేసేవాళ్ళు మనకు అవసరం లేదండి. అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే ప్రశాంతంగా ఉన్న మైండ్ కాస్త గజిబిజి అయిపోతుందనమాట. ఉండేది గుప్పెడి గుండె. ఆ గుండెకి మనమే తెలుసో తెలియకో ఎంతగానో ఇబ్బందులు పెట్టి లేనిపోని వాటి గురించి ఆలోచించటము, లేనిపోని వాటి గురించి బాధపడటము, ఇలా చాలా రకాలుగా నరకం అనేది అనుభవిస్తూ ఉంటాము. మళ్ళీ దానికి తోడుగా ఇలాంటివి చేస్తూ ఉంటుంటే ఆ గుండె తట్టుకోలేదు. చాలా వేదన పడుతూ ఉంటుంది. ఆ స్ట్రెస్ మొత్తం తీసుకువెళ్ళి ఇంట్లో ఉన్న మీ యొక్క కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద చూపించి అనవసరంగా మీకు గొడవలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి విలువలేని ప్రదేశాలకు ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఎళ్ళమాకండి. వెళితే మాత్రం మీకు ఖచ్చితంగా ఇంకా కోలుకోలేని దెబ్బలు, కోలుకోలేని అవమానాలు ఎదురవుతాయన్నమాట. కాబట్టి జాగ్రత్త అనేది పడండి. ఇక మనం ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పుకున్నాం కదా! మరి ఒకవేళ మాకు తప్పదండి, మాకు అర్జెంట్ పనుంది, మాకు ఈలోపే వెళ్ళాలి అని చెప్పేసి గనక మీరు అనుకుంటే మాత్రం మీరు ఇలా చెయ్యండి. మీ యొక్క జాతకాన్ని గురువులకు ఇట్లా చూపించుకొని ఏంటంటే పండితులకి, గురువులకి ఇలా మీరు చూపించుకొని వాళ్ళ యొక్క సలహా మేరకు మీరు ఈ యొక్క ప్రయాణాలనేవి పెట్టుకోండి. అంటే మీ యొక్క జాతకాన్ని చూసినప్పుడు మీరు వెళ్ళాల్సొస్తే జాగ్రత్తలతో వెళ్ళాలి, ఏమేం పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ సమయానికి వెళ్ళాలి, ఏ సమయానికి రావాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మీకు సలహా అనేది ఇస్తారనమాట. కాబట్టి ఆ సలహా మేరకు మీరు అర్జెంటు అని అనుకుంటే వెళ్ళి రావచ్చు. దానివల్ల మీకు ఇబ్బందుల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోతుందనమాట. కాబట్టి మరీ తప్పదు, అత్యవసరము అని అనుకుంటే మాత్రం ఈ పని అనేది చెయ్యండి. అలాగే మీరేంటంటే ఇంట్లో పూజ చేసుకోండి. ఇంట్లో పూజ చేసుకొని మీ ఇష్ట దైవం ఎవరైనా సరే, పార్వతీ పరమేశ్వరులకైనా సరే, లక్ష్మీనారాయణులకైనా సరే, ఇట్లా మీ ఇష్ట దైవం, మీ కులదైవం ఎవరైనా సరే, ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకొని, చక్కగా దండం పెట్టుకొని, మీ యొక్క పని ఏదైతే ఉందో ఆ పని సక్రమంగా పూర్తి కావాలి. అలాగే మేము కూడా క్షేమంగా వెళ్ళి, క్షేమంగానే రావాలి. లాభం మాట తర్వాత. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. మనం క్షేమంగా ఉంటే లాభం అనేది ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తుందనమాట. కాబట్టి ఇట్లా చక్కగా దండం పెట్టుకోండి.
అలాగే నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోవద్దు. నాన్ వెజ్ అనేది తినొద్దు మీరు ప్రయాణాలు పెట్టుకునే రోజు. నలుపు రంగు బట్టలు కూడా పెద్దగా మీకు కలిసి రావనమాట. కాబట్టి నలుపు రంగు బట్టలు వేసుకొని వెళ్ళమాకండి. అలాగే ఎదురు మీకు మీ ఇంట్లో భార్య కావచ్చు, భర్త కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, వీళ్ళని ఎదురు రమ్మనండి. బయట వేరే వాళ్ళు ఎవరెవరో వస్తూ ఉంటారు కాబట్టి, అలా కాకుండా ఇంట్లో వాళ్ళని ఎదురు రమ్మనండి. తులసి మొక్కకు నమస్కారం చేసుకోండి. తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించండి. గోమాతను తాకండి. గోమాతకు ఆహారంగా ఏదైనా తినిపిచ్చి మీరు గోపూజ చేసుకున్నా కూడా మీకేదన్నా దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయంకి వెళ్ళేసేసి చక్కగా అభిషేకం చేసుకోండి సోమవారాలు. ఇంట్లో శివలింగం ఉన్నా పర్వాలా. ఇంట్లోనైనా సరే మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చనమాట. ఇలాగా ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తా ముఖ్యంగా కారులో అయితేనేమో సీట్ బెల్ట్ పెట్టుకోండి. బైక్ మీద వెళ్తే హెల్మెట్ అనేది పెట్టుకోండి. అన్నిటికీ మించి మీరు వెళ్ళాలి అని అనుకుంటే మనం ఇలాంటి చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటా, సలహా తీసుకుంటా నిదానంగా ప్రశాంతంగా వెళ్ళండి. కంగారు అనేది పడొద్దు. ఎందుకంటే గబా గబా టైం అయిపోతుంది అనని చెప్పేసేసి మనిషి అంతా హడావుడి అయిపోయి మనసునంతా కూడా హడావుడి చేసుకొని మీరు కంగారుగా వెళ్తుంటే పొరపాటు మీ సైడ్ నుంచి కూడా జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనసుని ఒక పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి. దానికి మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అప్పటికప్పుడు రెడీ అయ్యి అప్పటికప్పుడు వెళ్ళాలి అనంటే టైం అనేది ఆలస్యమైద్ది. కాబట్టి ముందుగానే ఒక రోజు ముందో లేకపోతే ఒక గంట, 2 గంటల ముందో మనం అనేది ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా 100 మీద, 200 మీద బీపీ మీద ఉంటా గబా గబా వెళ్ళాలి అని చెప్పేసి బండ్లు స్పీడ్‌గా నడపటము, మనుషులంతా కూడా కంగారులో ఉండిపోవటము, ప్రశాంతం అనేది ఉండదు. ఇలాంటప్పుడు ఏంటంటే గుండె చప్పుడు ఎక్కువయిద్ది. అలాగే మన హార్ట్ రేట్ అనేది పెరిగిపోయిద్దనమాట. బీపీ పెరిగిపోయిద్ది. షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మనిషి మానసిక స్థితి అనేది దిగజారిపోతుంది. నరాల బలహీనత, చుట్టూతా ప్రమాదాలు ఎటునుంచొస్తాయో మనం గమనించలేము. అసలు మనమే ప్రమాదాలకు దగ్గరగా వెళ్ళే అవకాశం అనమాట. మైండ్ అంతా డిస్టర్బెన్స్‌గా ఉండి ఏ పని కూడా చేయకూడదండి. ఉన్నది గుప్పెడు మైండ్ మనకి. చిన్న మైండ్ బ్రెయిన్ మనకి. ఈ బ్రెయిన్ అసలే ఖాళీగా ఉండదు. దాని నిండా విపరీతమైనటువంటి ఆలోచనలు. మీరు విపరీతంగా ఆలోచిస్తే ఆ బ్రెయిన్‌లో ఉన్నటువంటి రక్తనాళాలు గడ్డగట్టి మీకు ఏంటంటే అసలు ఇక మన మానసిక స్థితి, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలా ప్రమాదాలు కూడా ఇలా ఓవర్ స్పీడ్ వల్ల, ఇట్లా ఓవర్‌గా కంగారు పడటం వల్ల, సరిగ్గా నిద్ర లేక డ్రైవింగ్ చేస్తా ఉంటారు కొంతమంది. నిద్రపోండి ప్రశాంతంగా. ప్రశాంతంగా నిద్రపోయి, ప్రశాంతంగా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళండి. అలా చేస్తే మీకు ఇబ్బంది అనేది ఉండదు. అలా కాకుండా అన్నిటికన్నీ కావాలి, మేము నిద్రపోము, మేము హడావుడిగా వెళ్తా ఉంటాము, మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోము, మమ్మల్ని ఆ దేవుడే కాపాడతాడనుకుంటే, మన దగ్గర ఇన్ని తప్పులు పెట్టుకుంటే దేవుడు ఎంతవరకు కాపాడతాడో ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఏవైనా ఉంటే సరిచేసుకొని ఇట్లాంటి నియమాలతో వెళ్ళండి. ముఖ్యంగా టెన్షన్ అనేది పెట్టుకోవద్దు. అలా టెన్షన్ పెట్టుకుంటే ఏంటంటే బ్రెయిన్‌లో రక్తనాళాలన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. రక్తనాళాలు బ్లాక్ అయిపోతే ఇంక మనం ఎక్కడ పడిపోతామో తెలీదు. ఏం జరిగిద్దో కూడా తెలీదనమాట. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా మీరు చేయాల్సింది మీరు చేయండి. దైవం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందనమాట. కాబట్టి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రం ఇలా మనం చెప్పినట్లుగా మీరు ఇలాంటి సలహాలతో, ఇలాంటి జాగ్రత్తలతో మీరు వెళ్ళండి. అంతేగాని హడావుడి, కంగారు అనేది పడొద్దు. ఇలా తులారాశి వారైతే మాత్రం మీరు ఈ డిసెంబర్ 15 లోపు మాత్రం ఈ జాగ్రత్తలనేవి తీసుకోండి. ఈ మాటలేంటంటే చాలామంది కూడా తేలిగ్గా కొట్టి పడేస్తూ ఉంటారు. ఏముందిలే ఏదో చెప్తా ఉంటారు వీడియోల కోసం అది ఇది అని చెప్పి. కానీ మన మాటల్లో ఎంత జ్ఞానం ఉందో అది సరిగ్గా అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి అర్థమైద్దండి. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అర్థమైంది కదా! మన వీడియో నచ్చితే తప్పకుండా ఇలాంటి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీతో పాటుగా మీ తోటి
తులారాశి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇలాంటి విలువైన సమాచారాలు అనేవి మీరు లైక్ చేసి షేర్ చేయటం వలన ఇంకొంతమందికి తెలిసి వారి యొక్క కుటుంబాలను కూడా మీరు కాపాడినటువంటి వారు అవుతారు. ఆ యొక్క పుణ్యం అనేది మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి, అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. అర్థమైంది కదండి. మళ్ళీ కలుద్దాము మరొక మంచి విశేషంతో. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.